సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, చిన్నకోడూరు, మైలారం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో 7 రోజుల సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయం నుంచే రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాట కోలాటాలతో వీధుల్లో ప్రధాన కూడలలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. ప్రకృతిని పూజించే పూల పండుగ అని మహిళలకు ప్రత్యేకమైందన్నారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అలీపూర్ గ్రామంలో 7 days సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరికీ, అక్కా చెల్లెళ్లకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నది. గత ప్రభుత్వంలో చీరలు కానీ బతుకమ్మ టైం వరకే అందుతుండే. ఈరోజు ఏర్పాట్లు కూడా ఏ రకమైన ఏర్పాట్లు కూడా బతుకమ్మ పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైన బతుకమ్మ పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లేదు. పూర్తిగా అది విఫలమైందని నేను చెప్తున్నాను. ముఖ్యంగా బతుకమ్మ పండుగ చీరలు బతుకమ్మ పండుగ ఆడుకుంటారు కానీ మరి బతుకమ్మ తర్వాత ఇవ్వడం ఏంటో అసలు అర్థం కాదు. అసలు ఇస్తారా ఇవ్వరా ఏది తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయము. చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామంలో 7 రోజుల సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాల నుంచి నేను మాజీ సర్పంచ్గా మంచిగా 5 సంవత్సరాలు జరుపుకున్నాము. ఈ రోజు జరుపుకుంటున్నాము. నా తోటి మహిళలకు అందరికీ దసరా అండ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.